హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బజ్జీ మిరపకాయ శనగపిండి ఫ్రై అండి. నార్మల్గా బజ్జీ మిరపకాయలతో మనం బజ్జీలు వేసుకుంటాం కదా, బజ్జీలు మాత్రమే కాకుండా ఇలా శనగపిండిని కలిపి ఫ్రైని కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఫ్రై కోసం ముందుగా నేను ఒక 250 గ్రామ్స్ బజ్జీ మిరపకాయలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ బజ్జీ మిరపకాయలను చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. నీట్గా వాష్ చేసిన తర్వాత ఈ సైజ్ ముక్కలు ఉండే విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇంట్లో సాంబార్, రసం ఇలాంటి కర్రీస్ చేసుకునేటప్పుడు ఇలా ఫ్రై చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా ఈ సైజ్ పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు వేసుకున్న తర్వాత ఒక కట్ చేసిన ఆనియన్ పీసెస్, అలాగే ఒక 2 రెమ్మల వరకు కరివేపాకుని వేసి ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ ఫ్రై అయ్యేటప్పుడు కట్ చేసి పెట్టుకున్న బజ్జీ మిరపకాయలను కూడా వేసేసుకోవాలి. ఇలా మిరపకాయలను వేసి ఆయిల్లో ఒక 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ మిరపకాయలను మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రైకి కావాల్సిన పొడిని ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్లేట్ తీసుకొని ఇందులో 1 కప్ వరకు శనగపిండిని వేస్తున్నా. శనగపిండి వేసి ఫ్రై చేయటం వల్ల కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేస్తున్నా. ముందుగా మనం మిరపకాయల్లో ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వేసాను. ఇందులోనే ఒక 1 స్పూన్ వరకు ధనియాల పౌడర్, కొంచెం జీరా పౌడర్ని కూడా వేసేసుకొని ఒక 1/2 స్పూన్ వరకు కారంని వేస్తున్నా. ఈ బజ్జీ మిరపకాయలు కారం ఎక్కువగా ఉన్నట్టయితే ఈ చిల్లీ పౌడర్ని కొంచెం తగ్గించుకోవాలి. వీటన్నిటిని వేసిన తర్వాత శనగపిండిలో బాగా మిక్స్ అయ్యే విధంగా స్పూన్తో మొత్తం ఒకసారి కలుపుకోవాలి. నార్మల్గా కొన్ని బజ్జీ మిరపకాయలు ఘాటు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కారంని చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిరపకాయలు కుక్ అయ్యాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ మిరపకాయలు వేగిపోయాయి. మిరపకాయ వేగిందా లేదా అని గరిటెతో ఇలా ప్రెస్ చేసి చూసారంటే ఈజీగా తెలిసిపోతుంది. ఇలాంటి టైంలో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ శనగపిండి పౌడర్ని వేసి మిరపకాయలకు బాగా పట్టే విధంగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. మనం పచ్చి శనగపిండిని యూజ్ చేసాం కాబట్టి ఒక 2 నిమిషాల పాటు ఈ శనగపిండి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా శనగపిండిని వేయించేటప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది. ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసామంటే టేస్టీ బజ్జీ పచ్చిమిరపకాయ శనగపిండి ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని ఫాలో చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.